జూబ్లీహిల్స్లో ప్రచారంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జూబ్లీహిల్స్కు రాకపోయినా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. జూబ్లీహిల్స్లో పర్యటిస్తూ ప్రచారం చేసే వాళ్ళకంటే తన మాటలే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయన్నారు. జూబ్లీహిల్స్కు వచ్చి ప్రచారం చేస్తేనే చేసినట్లు కాదు, ఎక్కడి నుంచి చేసినా చేసినట్లే అని చెప్పారు. నిజామాబాద్లో పార్టీ బలంగా ఉందనే విషయాన్ని అంతా గమనించాలని హితవు పలికారు. అనవసరంగా ప్రచారానికి రాలేదని, నాపై కంప్లైంట్ చేయొద్దని స్వీటీ వార్నింగ్ ఇచ్చారాయన. అంతకుముందు కేసీఆర్ కుటుంబంపై ఎంపీ అరవింద్ రెచ్చిపోయారు. కేసీఆర్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు లెక్కలేనని పాపాలు చేశారన్నారు. కాళేశ్వరాన్ని కట్టి లక్షల కోట్ల రూపాయలు ముంచేసి సముద్రం పాలు చేశాడని, తెలంగాణను అప్పులు పాలు చేసినట్లు దుమ్మెత్తిపోశారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు, రియల్ ఎస్టేట్ స్కామ్ వంటి ఎన్నో కేసుల్లో రేవంత్ సర్కారు ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉందని చెప్పారు. ఒక ఇండస్ట్రియల్ పాలసీ లేదు. ఏమన్నా అంటే రాజకీయాలు ఎట్లా చేస్తారంటే ఈ మధ్య బీసీల మీద ప్రేమ చూపించేస్తున్నారు. ఓడు చూపిస్తున్నాడు, బీసీల ఫీ రీఎంబర్స్మెంట్ బంద్ చేసినోడు చూపిస్తున్నాడు. బీసీల ఫీ రీఎంబర్స్మెంట్, ఎస్సీ ఫీ రీఎంబర్స్మెంట్, ఎస్టీసీ ఫీ రీఎంబర్స్మెంట్ బంద్ చేసిన వాళ్ళు ఇవాళ వెనుకబడిన తరగతుల కోసం, దళితుల కోసం, ఆదివాసీల కోసం, ట్రైబల్స్ కోసం కొట్లాడుతున్నాము అని డ్రామా చేస్తున్నారు. ఫీ రీఎంబర్స్మెంట్ బంద్ చేసిన పాపం కూడా గదముక్కుంది కాదా, గదముక్కొని ప్రభుత్వం కాదా? ఆడొచ్చి ఇలా బీసీల గురించి మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టాలనా లేదా? ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ దాన్ని రివైవ్ చేసిందా? వీళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నారు. రాజకీయం చేసుడు తప్ప, ఓటు బ్యాంకుల కోసం తప్ప. ముస్లింలకు కూడా ఇదే పంచాయతీ. ముస్లింలకు ఏదో ఎలగబెట్టిరని ఏం లేదు. ఇల్లు ఆరోగ్య బీమా లేదు, ఫసల్ బీమా లేదు, ఫీ రీఎంబర్స్మెంట్లు లేవు, నోటిఫికేషన్లు లేవు, చదువు చెప్పనీక ఫీజు ఇయ్యరు, చదువుకున్నోనికి ఉద్యోగం ఇయ్యరు. ఆడు పాపాలు చేసిపోయిండు. ఆడు ప్రాజెక్టులు ముంచేసి నాశనం చేసి 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో సముద్రంలో ముంచేసి కూలిపోతున్నాయి ప్రాజెక్టులు. ఎన్నడో కెనాల్ కట్టింది లేదు. లిఫ్టు పంపు గివే. అందులో పైసలు వేసుకపోవాలి. 1000 ఎకరాలు పెరిగింది లేదు ఆయకట్టు. మళ్ళా ఈ మొనగాడు వచ్చి మా ముత్తాత పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా నాయన పోలీస్ పటేల్, నేను వచ్చి నా పోలీస్ పటేల్ గిరి చూపిస్తా అని ఏం గిరి చూపిస్తున్నావయ్యా? నువ్వు కేసీఆర్ గులాం గిరి చూపిస్తున్నావు. ఇలాంటి వరకు నువ్వు కేసీఆర్ మీద ఎఫ్ఐఆర్ లేదు, కేటీఆర్ మీద లేదు. నువ్వు వేసుకున్న ఘోష్ కమిటీ నీకు రిపోర్ట్ ఇచ్చిపోయింది దాని దొంగలని. నీకు ఫోన్ ట్యాపింగ్ మీద ముందు పోవు, డ్రగ్స్ కేసుల మీద ముందు పోవు.